దేవుని ప్రియమైన సంగమా, ఈ పరిశుద్ధ త్రిత్వమును గూర్చిన పండుగ శుభాలు వందనాలు మీకు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపలో మనమందరము ఈ పరిశుద్ధ త్రిత్వములోనికి ప్రవేశించి ఉన్నాం. దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను బట్టి, ఆయన ప్రత్యక్షతను బట్టి, ఆయన సన్నిధిని బట్టి, ఆయన సహవాసాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఈ లాక్డౌన్ అంతట్లో దేవుడు మనలను, మన సంఘాన్ని అద్భుతంగా ప్రేమించి తన సంరక్షణలో, తన పోషణలో మనల్ని ఇంతవరకు బలపరిచి కాచి కాపాడిన విధానమంతటిని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నా నిండు హృదయపూర్వక వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మనము ఈ పరిశుద్ధ త్రిత్వమును గూర్చిన పండుగలో ఉన్నటువంటి సువార్త పాఠ్య భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనము నుండి 15వ వచనము వరకున్న భాగాన్ని చదువుకొని దాని మీద మనము వాక్య ధ్యానాన్ని అనుసరిద్దాం. త్రిత్వంలోని సువార్త పాఠ్యభాగము యోహాను సువార్త 3వ అధ్యాయము 1 నుంచి 15 వచనములు ఇలాగూ రాయబడి ఉన్నది. 1వ వచనము ప్రారంభము. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడొకడుండెను. అతడు రాత్రి యందు అతని యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ వారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను, ఒక్కడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మీయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటను విసరును. నీకు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడనెను. అందుకు నికోదేము, ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుకు బోధకుడుగా ఉండి వీటిని ఎరుగవా? మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగూ నమ్ముదురు? మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడనూ లేడు. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఇంతటితో సువార్త పాఠ్య భాగం ముగించినది. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, నీ మహాకృపను బట్టి ఈ ఉదయకాల సమయం, ఈ పునరుత్థాన దినము పరిశుద్ధ
పండుగలోనికి మమ్మల్ందరినీ ప్రవేశింపచేశారు. మాకిచ్చిన అవకాశాన్ని బట్టి, నీ ప్రత్యక్షతను బట్టి, నీ సన్నిధిని బట్టి మేము ఎంతో స్తుతిస్తూ ఉన్నాం. మీ మహాకృప, మీ సన్నిధి మెండుగా మాకు దయచేసి అన్ని విధాలుగా మీరు మాకు తోడైందమని, మమ్మను బలపరచుమని మీ సన్నిధి మాకు దయచేసి మా అందరి హృదయాలను తెలిసి మా విశ్వాసమును మరింతగా స్థిరపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, మా సంఘమంతటిని నిండారుగా దీవించి నీ కృపలో వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామము అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని మహాకృపను బట్టి ఈ పరిశుద్ధ త్రిత్వమును గూర్చిన పండుగలోనికి మనము ప్రవేశించాము. గత ఆదివారము పెంతెకోస్తు ఆ పండుగను ఆచరించిన మనము మరుసటి ఈ పునరుత్థాన ఈ ఆదివారము ఈ త్రిత్వమును గురించి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి చారిత్రక సత్యములను తెలుసుకోవటానికి దేవుడు మనకెంతో కృప చూపించాడు. క్రీస్తు శకం 4వ శతాబ్దము నుండి ఈ సిద్ధాంతము అనేటువంటిది బయటకి వచ్చింది. క్రీస్తు శకం 325లో నైస్యా మహాసభలో ఆయా సంఘాల వారు ఈ త్రిత్వ సిద్ధాంతమును గురించి వేరువేరు అభిప్రాయాలు తెలియచేశారు. మరలా క్రీస్తు శకం 381లో కాన్స్టాంటినోపుల్ సభలో మరి దీనిని ఈ త్రిత్వ భావనలను మరి ముఖ్యంగా జాగ్రత్తగా వారు నిర్మించినటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే విశ్వాసుల యొక్క విశ్వాసంపై దాడులు జరగటంతో ఈ త్రిత్వ సిద్ధాంతం అనేది ఏర్పాటు చేయబడింది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఈ త్రిత్వంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే త్రియేకత్వంలోని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల ఐక్యత ఎట్టిదో, ఎట్టి ఏకత్వ సంబంధము వారు కలిగి ఉన్నారో, విశ్వాసుల మధ్య కూడా ఈ త్రిత్వము అటువంటి ఐక్యత, ఏకత్వం అనేది కలిగి ఉండాలని ఈరోజు ఈ త్రిత్వ సిద్ధాంతము మనకి బోధిస్తూ ఉంది. ఈరోజు మనం అందరం అలా అన్యోన్యంగా ఉండాలన్నటువంటిదే ఈ త్రిత్వం యొక్క ప్రాముఖ్యత అన్నది. కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ మనం ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఈ త్రిత్వము మనకి జ్ఞాపకం చేస్తుంది. అయితే ఇది క్రీస్తు శకం 9వ శతాబ్దం నాటికి అనేక క్రైస్తవ సంఘాల్లో ఈ త్రిత్వ సిద్ధాంతం కూర్చున్నటువంటి భక్తి భావం అనేది ఏర్పడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇది మొదటిగా 1030వ సంవత్సరంలో పెంతెకోస్తు ఆదివారం తరువాతి ఆదివారంగా దీనిని ఆనాడు ఆచరించారు. అయితే క్రీస్తు శకం 1334లో పోప్ జాన్ 22 అనేటువంటి వ్యక్తి ఈ త్రిత్వ సిద్ధాంతాన్ని అధికారంగా ఆయన బలపరిచారు. అప్పటి నుండి ఈనాటి వరకు కూడా మన క్రైస్తవ సంఘాలలో ఈ త్రిత్వ సిద్ధాంతమును గూర్చినటువంటి మరి భావాన్ని మనం అందరం కూడా గ్రహించి తెలుసుకుంటూ ఉన్నాం. ఒక్కటే త్రిత్వాన్ని గురించి మనం తెలుసుకోవాలంటే, మనకి క్షుణ్ణంగా అర్థం కావాలంటే, అందులో ఉన్న ప్రాముఖ్యత మనం తెలుసుకోవాలంటే మనకి వాటర్ ఉంది, నీరు, H2O. దానిని మనము 3 రకాల్లో చూస్తాం. ఘన, ద్రవ, వాయు రూపాలలో మనము దాన్ని చూడగలుగుతాం. మరి ఏ విధంగా ఒక పదార్థాన్ని 3 రూపాల్లో మనం చూడగలుగుతున్నామో
ఆ ఏక దేవుణ్ణి కూడా ఆయా కాలములలో ఆయా రీతిలుగా విశ్వాసులు ఆ దేవుని యొక్క ప్రత్యక్షతను వారు చూడగలిగారు. ఇదే త్రిత్వం యొక్క ప్రాముఖ్యత. త్రిత్వములో ఏకత్వమై ఉన్నటువంటి దేవుడు, ఒక్క దేవుడు అయినటువంటి దేవుడు, ఆయన ఒక్కడే, మనము ఒక్కటే అనేటువంటి విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకని ఈరోజు ఈ పరిశుద్ధ త్రిత్వమును గూర్చిన పండుగను మనము ఆచరించగలుగుతున్నాము అనేటువంటి విషయాన్ని మీకు స్పష్టంగా తెలియచేస్తున్నాం. అయితే ఈరోజు మనం చదవబడినటువంటి ఒక్క వాక్య భాగం చదివాము. 2 వాక్య భాగాలు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం నుండి 36వ వచనం అది పత్రిక అయితే, సువార్త యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనము నుండి 15వ వచనము వరకు కూడా మనం చూడగలుగుతున్నాం. అయితే ఇందులో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ఆ 33 నుండి 36 వచనంలో ఉన్నటువంటి సారం ఏంటంటే, పౌలు ఆ రోమీయులకు రాస్తూ ఏమన్నాడంటే, క్రీస్తు యొక్క ఆ దైవ జ్ఞానము, ఆయన దేవుని తీర్పులు, దైవ మార్గములు మానవ జ్ఞానానికి అందనివి అనేటువంటి మాట ఆయన ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన బుద్ధి జ్ఞానములు బాహుల్యము ఎంతో గంభీరం అన్నాడు. ఆయన తీర్పులు శోధింప నెంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు అనేటువంటి మాటను ఇక్కడ పౌలు రోమీల సంఘానికి వ్రాస్తూ మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాగా ఉద్దేశం ఏంటంటే, యేసుక్రీస్తే సమస్తానికి మూలము అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ పౌలు రోమీల సంఘానికి మాటను వ్రాస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు మనము సువార్తలో గనక చూసినట్లయితే, యూదుల అధికారి అయినటువంటి నికోదేము రాత్రి వేళ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు, యేసుక్రీస్తుకిని ఆ నికోదేముకి మధ్య జరిగిన సంభాషణ ఎంత గొప్పది అంటే, అక్కడ వచనంలో మనం చూస్తున్నాం. ఏమన్నాడంటే, ప్రభు ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని వాడు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని యేసుక్రీస్తు నికోదేముకి అక్కడ బోధించటం అనేది ఈరోజు మన సువార్తల్లో మనము చూడగలుగుతున్నటువంటి సారాంశం. అందుకని ఈ 2 భాగాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నూతన జీవితానికి మూలము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే కనుక ఆయనే. అందుకనే ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయను అనేటువంటి మాటను దేవుడు ఈ సమయంలో మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు అందుకని దేవుడు ఆయనే సమస్తమునకు, ఆయన మూలములను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి అనేటువంటి మాటను ఇక్కడ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నటువంటి సందర్భాన్ని మీకు ఇక్కడ తెలియచేస్తున్నాను. అయితే ఇక్కడ వచనంలో నికోదేమును కూర్చున్నటువంటి కొన్ని విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న దినాలు ఎటువంటి భయానక దినాల్లో మనం చూస్తున్నాం. మరి ఇంతవరకు మనం లాక్డౌన్లో ఉన్నాం, ఇంతవరకు గవర్నమెంట్ అనేది మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు రాబోతున్న కాలంలో మనలను మనమే ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరత ఏర్పడింది. ఈ వైరస్ అనేది ఏ విధంగా మనలోనికి వ్యాప్తి చెందుతుందో, ఎవరి ద్వారా ఏ ప్రాంతంలో ఏ పరిస్థితిలో వస్తుందో మనకైతే ఎవరికి తెలియదు. కానీ దేవుడు ఈరోజు ఈ విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే రాబోతున్న దినాలు ఇక మనకి వేదనకరమైన దినాలే, అవి మనకెంతో దుఃఖాన్ని, బాధని కలిగించే దినాలే. ఇటువంటి పరిస్థితిలో మనం చాలా ధైర్యంగా ఉండాలి. మనం ఎంతో కలవరపాటు
చెందకుండా ఉండాలి. పూర్తిగా దేవుని యందు మనము విశ్వాసము కలిగిన వారమై ఉండాలని దేవుడు ఈరోజు ఈ వాక్యము ద్వారా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇవన్నీ దుర్దినాలు, అపాయకరమైన దినాలు, ఇవి చాలా వేదనకరమైన దినాలు, శోధనకరమైన దినాలు. వీటన్నిటి నుండి మనల్ని తప్పించగలిగేది మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. మనము ఈ సుమారు ఈ 70 దినాలు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చి ఒక వచనాన్ని మనం ఏమంటే మనకి ఆ 91వ కీర్తనలో ఉన్నటువంటి మనం చూస్తే, ఏ అపాయము నీ యొద్దకు రాదు అన్నాడు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదని దేవుడు మనకొక వాగ్దానాన్ని దయచేశాడు. కనుక ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనమందరం కూడా మనకున్న విశ్వాసాన్ని మరింతగా మనము బలపరుచుకుని జీవించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నదని నేను తెలియచేస్తూ ఉన్నాను. నిజమే. కనుక ఆ వాక్యాన్ని వింటున్నటువంటి మనమందరము కూడా జ్ఞాపకం చేసుకోవాలి, ఈ ఎటువంటి దినాల్లో మనమున్నాం, ఎంత జాగ్రత్తగా ఉండాలో. ఈ నూతన జీవిత అనుభవం ఈ రోజు అక్కడ ప్రభు దగ్గరికి వచ్చిన ఒక ఓల్డ్ మ్యాన్, ముసలి వ్యక్తి కూడా కావాల్సిందే. ఈరోజు సర్వ లోకములో ఉన్న ప్రతి మానవునికి కావాల్సింది ఈ నూతన జీవితం, ఈ నూతన జన్మ అనుభవము మనందరికీ కావాలి. అలా కలిగి ఉంటేనే మనము ఇలాగా ఈ త్రిత్వంలో ఉన్నటువంటి ఐక్యతను, ఏకత్వాన్ని మనం చూడగలుగుతాము అని దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు ఈ వాక్యాన్ని మరి చూస్తున్నటువంటి, వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయవలసింది, నేను రక్షింపబడ్డానా, నేను నూతన పరచబడ్డానా, నేను ప్రభుకి ఇష్టంగా ఉండగలుగుతున్నానా, నేను ప్రభు సారూప్యంలోనికి రాగలుగుతున్నానా అనేటువంటి విషయాన్ని దేవుడు ఈరోజు మనకి స్పష్టంగా తెలియచేస్తున్నాడు. ఈ నికోదేము అనేటువంటి పదము మన భారతీయ సాంప్రదాయ ప్రకారంలో చూస్తే నిగమ వేదుడు అనేటువంటి భావన ఉంది. మన భారతీయ సాంప్రదాయంలో నికోదేము అనే పదానికి నిగమ వేదుడు అంటే వేదములు ఎరిగిన వాడు అని అర్థం, వేదములు ఔషాన పట్టిన వాడని అర్థం. అంటే ఏంటంటే ఒక విధంగా చెప్పుకోవాలంటే ఇతడు ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని పుక్కిట పట్టినటువంటి వ్యక్తి, అంటే పూర్తిగా ఆలింగనం చేసుకున్నాడు. ఇక అతనికి తెలియని విషయాన్ని ప్రభు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. అంతటి వేద పండితుడైనటువంటి నికోదేముకి తెలియనటువంటి ఒక రహస్యాన్ని, ఒక సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభు అతనికి బోధిస్తున్నాడు. అందుకనే అక్కడ ఈరోజు ఆయన మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకనే మన సువార్తలో చూస్తే యోహాను సువార్త 3వ అధ్యాయం ఆ 1వ వచనం నుండి ఆ వ్యక్తితో, నికోదేము అనే వ్యక్తితో ప్రభు మాట్లాడుతున్నప్పటి నుండి కూడా మనం చూస్తున్నప్పుడు చాలా విషయాలు అక్కడ దేవుడు తెలియచేస్తున్నాడు. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8-9 వచనాల్లో ఏముందో చెప్ప, అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. దేవుడు అంటున్నాడు వాక్యం ఎక్కడుండాలంటే మన యొద్దను, మన నోటను, మన హృదయంలో ఉండాలి. ఇక్కడ మనము చూస్తే ఈ నికోదేముకి అతని దగ్గర ఉంది, అతని నోట ఉంది, కానీ అతని హృదయంలో వాక్యము లేదు. కనుకనే అతనికి ఆ నూతన జన్మ అనుభవం ఒక క్రొత్తగా అనిపించింది. ప్రభు అంటూ ఉన్నాడు, నీవు ఇశ్రాయేలీలకి ఉండి నీకు తెలియదు అనేటువంటి మాట ప్రభు ఆయనతో అంటున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే వారు హృదయంలో ఉంచుకోవడానికి ఇష్టపడరు. దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, హృదయంలో ఉంచుకోవడానికి ఇష్టపడరు. కానీ వాక్యం ఎక్కడ ఉండాలంటే మన యొద్ద ఉండాలి,
మన నోట ఉండాలి, మూడోది మన హృదయంలో ఉండాలి. అప్పుడే మనము నూతన జన్మ అనుభవంలోనికి వెళ్ళగలుగుతాం. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పింది ఇదే. ప్రభువైన యేసుక్రీస్తు ఈ క్రొత్త జన్మ యొక్క ఆవశ్యకతను వారికి బోధించి ఏ విధంగా నేర్పిస్తున్నాడు అంటే అన్నాడు, ఏమన్నాడో తెలుసా? అయ్యా, ఒకడు నీటి మూలంగా ఏమంటున్నాడంటే యోహాను సువార్త 3లో నికోదేము అంటున్నాడు 4వ వచనంలో, అందుకు నికోదేము, ముసలి వాడనైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, అంటే ఆయనకి అర్థం అవ్వలేదు, నికోదేముకి అర్థం అవ్వలేదు. ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలా అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం ఆలోచన చేస్తే అక్కడ ప్రభు చెబుతున్నాడు, ఆ జన్మ ఎలా ఉంటుందంటే నీటి మూలముగాను ఆత్మ మూలంగాను మనము జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించలేము. అంటే దాని అర్థం ఏంటంటే యాక్చువల్లీ ద్విజుడు, క్రైస్తవుడు అనగా ద్విజుడు అనేటువంటి అర్థాన్ని ఇచ్చారు. క్రైస్తవుడు అనగా ద్విజుడు. ద్విజుడు అంటే అర్థం ఏంటంటే 2 పర్యాయములు జన్మించిన వాడు అనేటువంటి అర్థాన్ని ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే క్రైస్తవుడు అనబడినవాడు 2 మార్లు జన్మించిన వాడై ఉండాలి. అదే నూతన జీవితం, అదే క్రొత్త జన్మ అనుభవం. ఎప్పుడైతే ఒక వ్యక్తి 2 సార్లు జన్మిస్తాడో అతడు ఒక్కసారి మరణిస్తాడు. ఏ వ్యక్తి అయితే ఒక్కసారి జన్మించి ఉంటాడో ఆ వ్యక్తి 2 సార్లు మరణిస్తాడు అని ఈ యొక్క వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములోనికి ప్రవేశింపలేడు. ఈ అనుభవం మనం కలిగి ఉండాలి. అంటే మనమందరము దేవుని వలన పుట్టిన వారముగా ఉండాలి, దేవుని వలన. ఎందుకంటే యోహాను సువార్తికుడు చెబుతున్నాడు, ఏమన్నాడంటే, వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుషేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు అనేటువంటి మాట ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు దేవుడు మనకి అదే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ వచనాన్ని చూస్తే మనం ఎలా పుట్టామంటే రక్తం వలన కాదు, శరీరేచ్ఛ వలన కాదు, మనుషేచ్ఛ వలన కూడా కాదు. మనం పుట్టింది ఒక కేవలము దేవుని వలననే పుట్టాము అనేటువంటి మాటను దేవుడు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అనేటువంటి మాట దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. మనం దేవుని వలనగా పుట్టిన వారంగా ఉండాలి. అందుకనే ఈరోజు బాప్తిస్మము ఎంత ప్రాముఖ్యమైనది అంటే ఈరోజు మనం అందరం గ్రహించాలి. యేసుక్రీస్తు ప్రభు చెప్పింది అదే, నమ్మి బాప్తిజం పొందినవాడే రక్షింపబడతాడు అన్నాడు. అది ఎవరి చేరో నమ్మని వానికి ఏమన్నాడంటే స్పష్టంగా చెప్పాడు. అందులో ఏమీ వ్యత్యాసం లేదు. నమ్మని వానికి శిక్ష విధింపబడుతూ ఉంది. దేవుడు చెప్పినటువంటి మాట. ఈరోజు ఆ వాక్యాన్ని వింటున్నటువంటి మనమందరం కూడా ఈ విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకొని తిరిగి జన్మించిన అనుభవము మనలో ఉన్నదో లేదని మనల్ని మనమే పరీక్షించుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నదనేటువంటి మాటను నేను మీకు తెలియచేస్తున్నాను. అది కావాలి, చాలా అవసరం. ఒక్క ఆరాధికులుగానే మనం ఉండిపోకూడదండి. గత వారం జ్ఞాపకం చేసుకున్నాం, ఆరాధికులుగా ఉన్నంత మాత్రాన ఏ ప్రయోజనం లేదు. నికోదేము ఒక పరిసయ్యుడై ఉండి సనహద్రిన్ సభలో ఒక విశిష్టమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నాడు గాని ధర్మశాస్త్రాన్ని అవసాన పట్టిన వాడే గాని దాన్ని హృదయంలోనికి ఇముడ్చుకోలేకపోయాడు గనక, హృదయంలోనికి చేర్చుకోలేకపోయాడు గనక అతనికి అదొక క్రొత్తలా అనిపించింది. అయ్యా ముసలివాడిని నేను ఎలా జన్మిస్తానన్నప్పుడు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు, ఒకడు నీతి మళ్ళా 2వ మారు మనం తల్లి గర్భంలో జన్మించేది. మనకున్నది ఒక్కటే జన్మ, దేవుడిచ్చిన జీవితం ఇది.
చాలా చిన్నది, స్వల్పమైనది, అల్పమైనది. దీన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి అవసరత ఉన్నదని దేవుని పక్షంగా మీకు తెలియజేస్తున్నాను. ఏమని చెబుతూ ఉన్నాడంటే, ఇక్కడ అంటున్నాడు, ప్రభు అన్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ మాటలు వింటున్న మనమందరం కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నదనేటువంటి మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకని దేవుడు ఈరోజు ఈ నూతన జన్మ అనుభవం చూడండి. మరి నపుంసకుడు ఒక్క ఆరాధికుడే కాదు, ఆరాధికుడైనటువంటి నపుంసకుని దేవుడు ఏ విధంగా రక్షణలోకి నడిపించాడో మనం అక్కడ చూస్తూ ఉన్నాం. నిజమే, అక్కడ ఏ విధంగా అతను నడిపించాడో చూస్తూ ఉన్నాం. అక్కడ అద్భుతంగా పిలుపును తీసుకుని వచ్చి అతను నమ్మాడు. ప్రభు నా కొరకే మరణించాడు, ఆయనే నా కొరకు వధింపబడిన గొర్రెపిల్ల. బొచ్చు కత్తిరించు అనేది గొర్రెపిల్ల ఏ విధంగా మౌనం ఉందో, ఆయన నా రక్షణ కొరకు నా కొరకు అలా మౌనం వహించాడని నమ్మాడు. నమ్మి వెంటనే ఆయన బాప్తీసు పొందాడు. అది దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నటువంటిది. మనమందరము కూడా మార్పు చెందవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. మార్పు రావాలి. ఈ మార్పు అనేది పైన వచ్చేది కాదు. ఎక్కడి నుండి రావాలంటే ఆ యొక్క తల్లి యొక్క మూల వేరు నుండి వస్తేనే కానీ, లోపల నుండి వస్తేనే కానీ మనం ఎప్పుడు కూడా మనం మార్పు చెందలేము అనేటువంటి మాటను దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఇక్కడ విషయాన్ని తెలియచేస్తున్నాడు. అందుకనే ఈ నూతన జన్మ అనేది ఏంటంటే, ఒక వ్యక్తిని సాతాను హస్తాల నుండి విడిపింపబడటమే కాదు, అతడు దేవుని కృపకు పాత్రుడవుతాడు అనేటువంటి మాట దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. చెబుతూ ఆ యోహాను సువార్త 3వ అధ్యాయం 1 నుండి 15వ వచనంలోనికి నిజమే దేవుడు చెప్తున్నాడు, ఈ నూతన జీవితానికి బాప్తిజం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా మరి బాప్తిజం అనేది తీసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. ఇది చివరి గడియ. ఎప్పుడు ఏ విధంగా మనం వాడిపోతామో, రాలిపోతామో, వెడలిపోతామో మాకైతే తెలియదు. కానీ ఎప్పుడు మన జీవితం ఎలా అంతరించిపోతుందో మనకి తెలియదు. కానీ ఇదిగో దేవుడు ఈ రోజు ఇక్కడ వాక్యం ద్వారా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే, ఇదిగో ఈరోజు ఆ నూతన జన్మ అనుభవము మనందరికీ కావాలి. మనందరము ఆ నూతన జన్మ అనుభవంలోనికి రావాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నదని ఈరోజు మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే దేవుడు ఈరోజు మనకి అవకాశం ఇచ్చాడు. ఆ నపుంసకుడు అంతేకాదు, లూదియా విని విశ్వసించి తన కుటుంబం అంతా రక్షింపబడింది. ఇలా మనము ఎన్నో ఎగ్జాంపుల్స్ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. అంతకన్నా అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం చూస్తే ఆ చెరసాల నాయకుడు ఏ విధంగా అతను రక్షింపబడ్డాడు అనేటువంటి విషయాన్ని దేవుడు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ఏమన్నాడో తెలుసా? ఓ గొప్ప కార్యం ఒక మధ్యరాత్రి వేళ దేవుడు చేశాడు. పౌలు శిలలు కొట్టబడి బండ వేయబడి చెరసాల్లో ఉన్నప్పుడు వారు ఏం చేస్తున్నారంటే దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తున్నారు. అపోస్తుల కార్యాలు ఆ 16వ అధ్యాయంలో మనం చూస్తే ఆ 23వ వచనం నుండి మనం చూస్తున్నప్పుడు అక్కడ ఆ వచనాల్లో దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ అక్కడ ఇదంతా చూశాడు చెరసాల నాయకుడు. వచ్చి అంటున్నాడు, అయ్యలారా నేను రక్షణ పొందుటకు 30వ వచనంలో నేనేమీ చేయవలెను అనేటువంటి మాట దేవుడు మనకిక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అనేటువంటి విషయం. ఈరోజు మనమందరం కోరవలసింది, అయ్యా నేను రక్షణ పొందాలి, అయ్యలారా నేను రక్షణ పొందుకు నేనేమీ చెయ్యాలి అనేటువంటి మాటను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకో అడగాలి. ప్రభు అన్నాడు, అయ్యా నేను రక్షణ పొందాలి, ఏం చేయాలి? ఎందుకనే రక్షణ చాలా గొప్పదండి. ఆ రక్షణ ఎవరైతే మనకి అవుతుందో
వాటిని ఎవరైతే రక్షణలోకి వస్తారో వారందరూ కూడా ఆ రక్షణలోనికి మనం రక్షణకరమైన జీవితం జీవించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అందుకనే వెంటనే వాళ్ళకి వాక్యాన్ని బోధించారు. బోధించిన వెంటనే వారు అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందేది. రక్షణ పొందాలంటే ఏం చేయమన్నాడు తెలుసా? మీరందరూ బాప్తిస్మం తీసుకున్నాను. వెంటనే వారందరూ బాప్తిస్మం తీసుకున్నారు. ఈరోజు దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నటువంటి ఈ మాటను మనం చూస్తూ ఉన్నప్పుడు చీకట్లో నుండి వెలుగులోకి నడిపే ఓ మహత్తరమైన శక్తి దేవుడు ఈరోజు మనకిస్తున్నాడు. నూతన జన్మ అనుభవము ద్వారా దేవుడు ఈరోజు మనకి దయచేస్తున్నాడు. కనుక ఈ మాటలు వింటున్నటువంటి మనము ఈ కడవరి దినాల్లో, ఈ చివరి దినాల్లో, ఈ అపాయకరమైన దినాల్లో బ్రతుకుతున్నటువంటి మనమందరము కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏమిటి అంటే ఈరోజు దేవుడు చెబుతూ ఉన్నాడు. మరి ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే ఇదిగో ఆయన అంటూ ఉన్నాడు. మరి ఏమనంటే ఇదిగో ఆయన ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాడు. ఆ అనుభవం మనం లేకపోతే ఆ దేవుని రాజ్యాన్ని, హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు అన్నాడు, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందాం. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఆ 3వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుంటాం. దేవుడు ఈరోజు ప్రతి వ్యక్తికి అవకాశం ఇస్తున్నాడు. ప్రతి వ్యక్తి మారటానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఈరోజు ఎంతో మందిని దేవుడు మార్చుకుంటూ ఉన్నాడు. తనకు సాక్షిగా నిలబెట్టుకుంటున్నాడు. తన కొరకు జీవింప చేసుకుంటున్నాడు. తన మహిమార్థమే ఆ బిడ్డను నడిపిస్తున్నాడు దేవుడు. ఈరోజు మనం భయపడాల్సిన పని లేదు. నేను ఇన్ని తప్పులు చేశాను, నాలో ఇన్ని పాపాలు ఉన్నాయి, నాలో ఇన్ని లోపాలు ఉన్నాయి, నన్ను దేవుడు అంగీకరించడేమో, దేవుడు నన్ను ఇష్టపడడేమో, దేవుడు నన్ను దగ్గరికి రానిడేమో, ఆ అపోహలన్నింటినీ నీలో నుండి తీసివేయి. ఎందుకంటే దేవుడు ప్రేమ కలిగిన వాడు. మనందరి పాప భారమును ఆయన ముందుగానే తన శరీరమందు మ్రాను మీద ఆ పాపమునకు శిక్షను విధించాడు. ఆయన తన్ను తాను అర్పణగా, దేవునికి బలిగా తన్ను తాను అప్పగించుకున్నటువంటి సందర్భాన్ని మీకు ఇక్కడ మరి జ్ఞాపకం చేస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నాం. ఆ దేవుడు ఎంత గొప్ప కార్యము చేశాడు అంటే, మరి ఈ మాటలు వింటున్నటువంటి మనమందరం కూడా అలాగున మరి జ్ఞాపకం చేసుకుంటూ మరి ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి. అది చిన్నవాళ్ళు పెద్ద అనేది కాదు, రక్షణ అందరికీ కావాలి. శిలువ మీద ఉన్నటువంటి దొంగకు కూడా దేవుడు ఆ రక్షణ ఇచ్చాడు గనక ప్రభుతో అతను పరదేశంలోనికి వెళ్ళగలిగాడు. ఎంతటి పాపికైనా సరే దేవుడు రక్షణ ఇస్తున్నాడు అనేటువంటి విషయాన్ని దేవుడు ఇక్కడ ఈ సమయంలో మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప వాక్య భాగాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ, మరి ఈ రోజు ఇంకా ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో వారందరూ రక్షణ పొందాలని, ఈ వాక్యం ప్రతి ఒక్కరిలో ఒక గొప్ప మార్పు, ఒక నూతన జీవితం, నూతన స్వభావము మనలో కలగాలి. కలిగి ఆ మన పరివర్తన మానాలి. మనము ఆయనకు సాక్షులుగా ఉండాలి. ఆయన నామ మహిమార్థమై ఉండాలి. ఆయన చిత్తము నెరవేర్చేవారుగా ఉండాలి అనేటువంటి మాటను దేవుడు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనమందరం కూడా మరి ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని ఎంతో బలపరుస్తున్నాడు, మనకెంతో కృప చూపిస్తున్నాడు, మనల్ని మనల్ని విశ్వాసంలోనికి నడిపిస్తున్నటువంటి సందర్భాన్ని ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఈ వాక్యాన్ని వింటున్న మనమందరము మనకున్న విశ్వాసాన్ని బలపరుచుకుందాం. మరి దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. మనము
దేవుడు చెప్పిన ప్రవచనము యావత్తు నెరవేరుతూ ఉంది. చూడండి, మనము కని విని ఎరుగని ఈ వైరస్తో ఇప్పుడు బాధపడుతూ ఉన్నాం. ఇదిగో ఇక మరి విశ్లేషకులు లేకపోతే WHO కానీ ఇంకే సంస్థ కానీ సర్వే చేస్తే డిసెంబర్ కల్లా 1/4 మరి తుడిచిపెట్టుకుపోతారు. అంటే ఇక రాబోతున్న రోజుల్లో ఈ వైరస్ ఎంత వ్యాప్తి చెందబోతుందో, దీని ద్వారా ఎంతమంది మరణించబోతున్నారో తెలియదు. ఒక్కటే, మనలో నుండి మన ప్రాణము బయటకి వెడలక ముందే క్రీస్తుని మన స్వంత రక్షకునిగా మనం అంగీకరిద్దాం. అంగీకరించి ఆయన కొరకు జీవిద్దాం. ఆయనకు సాక్షులుగా ఉందాం. ఆయనకు నమ్మకస్తులంగా ఉందాం. ఆయన నామాన్ని మహిమపరిచే వారంగా మనం ఉండటానికి దేవుడు మనకెంతో కృప చూపిస్తున్నాడు. అందుకనే దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనల్ని ఎంతో బలపరుస్తున్నాడు, కృప చూపిస్తున్నాడు. అన్ని విధాలుగా అండగా, తోడుగా, ఆశ్రయదుర్గముగా ఉన్నటువంటి దేవుడు మన దేవుడు. కనుక ఈ మాటలు వింటున్నటువంటి మనమందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం, మన విశ్వాసాన్ని బలపరుచుకుందాం. దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. మరి ఈ సమయంలో మరి మనకి లాక్డౌను ఈ నెల 30 వరకు ఉంది. అయినప్పుడు కూడా కొన్ని సడలింపులు మనకిచ్చారు. మరి ఆ సడలింపులను బట్టి మరి మనము అజాగ్రత్తగా ఉండకుండా జాగ్రత్తగా ఉండాలి. 8వ తారీఖు నుండి మరి మనకి ఇవి మనం చర్చెస్ ఓపెన్ చేసుకుని ఆరాధన చేసుకోవటానికి మరి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే మరి ఇది విషయంలో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. మరి ముఖ్యంగా విశ్వాసులమైనటువంటి మనము ప్రాముఖ్యంగా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈరోజు డిఎస్పి గారు మొత్తం మన తెనాలి పట్టణంలో ఉన్నటువంటి పాస్టర్స్ అందరినీ, పూజారులని, ఇమాములందరినీ పిలిచి వారు మనకు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. అలాగే కొన్ని మనకి రూల్స్ అనేవి ఇచ్చారు. ఎందుకంటే ఇంతవరకు గవర్నమెంట్ మనల్ని కాపాడింది, ఇప్పుడు మనల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరత ఉంది. కనుక మరి గవర్నమెంట్ ఇచ్చిన మార్గదర్శకాలను మనం పాటిస్తూ ప్రతి ఆదివారం కూడా మనం ఏ విధంగా ఉండాలి అంటే ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నటువంటి కొన్ని విషయాలు. అందులో ప్రాముఖ్యంగా ఏమన్నారు అంటే శానిటైజేషన్ చేసుకోవాలి. బయట చర్చ్కి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా అంటే ఏంటంటే చేతుల్ని సోప్తో కానీ శానిటైజర్తో కానీ ముందు శుభ్రం చేసుకోవాలి. రెండవది, ప్రతి ఒక్కరికి మాస్క్ ఉండాలి. మాస్క్ లేకుండా ఎవరు లోపలికి రావటానికి వీల్లేదు. చేతులు శుభ్రం చేసుకోకుండా ఎవరు లోపలికి రావటానికి. మూడవది, దూరం, కొంచెం సామాజిక దూరాన్ని పాటించాలి. ఇంతకు ముందులా ప్రక్కన కూర్చోటానికి లేదు. ఇవి 3 మనము చాలా జాగ్రత్తగా చేయాలి అనేటువంటి మాట కూడా మనకి తెలియజేస్తున్నారు. వాళ్ళు మనకి కొన్ని ఇచ్చారు, వాటిని నేను చదువుతున్నాను, మీరు గమనించండి. గవర్నమెంట్ ద్వారా 65 సంవత్సరాల పైబడిన వ్యక్తి, అలాగే కొమర్బిడిటీ ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు, 10 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు ఇంట్లోనే ఉండాలని వారు సూచిస్తున్నారు. వీళ్ళెవరు కూడా అంటే పెద్ద వయసులో ఉన్నవారు, అలాగే గర్భిణీ స్త్రీలు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, 10 సంవత్సరాల పిల్లలందరూ కూడా ఇంట్లోనే ఉండాలి, రాకూడదు అనేటువంటి ఒక మార్గదర్శకాన్ని జారీ చేశారు. అలాగే మరి ముందుగా నేను ముందు చెప్పాను, ఆ 3 శానిటైజ్ చేసుకోవటం, మాస్క్ వేసుకోవటం, అలాగే సామాజిక దూరంగా కూర్చోవాలనేటువంటి మాట చెప్పారు. అలాగే ఏం చేయనంటే పలహారం అనేది అస్సలు పంచకూడదన్నారు, ఇవ్వద్దు అన్నారు. చేతులు
ఎవరి మీద కూడా వేయకూడదు అన్నారు. మౌతుల్లో ఎవరు పాటలు పాడకూడదు అని కూడా వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇంకంతేకాదు, ఏమన్నారంటే దేనిని ఇక్కడికి వచ్చాక తాకకూడదు అనేటువంటి మాటలు జ్ఞాపకం చేస్తున్నారు. అలాగే సమావేశాలు కొంచెం నిషేధించారు. కొన్ని విషయాలు, చాలా విషయాలు మనకి ఇందులోనే తెలియచేశారు. ఆల్రెడీ నేను మీకు చెప్పాను ప్రాముఖ్యమైనవి. మరి రేపు వచ్చే ఆదివారం అనగా జూన్ 14 నుండి మన దేవాలయం తెరవబడుతూ ఉంది. మనకున్న సమయాన్ని బట్టి ఆ ప్రకారము మనము శానిటైజర్ చేసుకుని, మాస్క్ వేసుకొని, అలాగే సామాజిక దూరాన్ని పాటిస్తూ ఈ ప్రాబ్లమ్స్, అనారోగ్య పరిస్థితులు ఉన్నవారు కానీ, 60 ఏళ్లకు పైబడిన వారు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, 10 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు కానీ ఎవరు కూడా దేవాలయానికి రాకుండా చూసుకోవాలని గవర్నమెంట్ వారు మనకు కొన్ని మార్గదర్శకాలు, ఈ మనము, మన కుటుంబము, మన సంఘము, మన సమాజము, మన ఇరుగు పొరుగు వారందరూ క్షేమంగా ఉండటానికి అని మనం గ్రహించుకుని మనల్ని మనం కాపాడుకుందాం, ఎదుటి వారిని కాపాడుదాం. దేవుడు మరి మనలందరికీ తోడై ఉంటాడు. మనము వీటిని పాటిస్తూ రానున్న కాలంలో మరి దేవునితో మనము మరి సహవాసంలో ముందు కొనసాగుదాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మహాకృపను బట్టి తండ్రి, ఈ ఉదయకాల సమయం పరిశుద్ధ త్రిత్వ పండుగను గూర్చిన ఆరాధనలో మేము పాలు పంపులు పొందాం. త్రిత్వంలో ఉన్నటువంటి నాయన ఐక్యత, ఏకత్వము ఈరోజు సంఘంలో ఉన్న మేమందరము కలిగి ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఇదిగో సంఘము అనగా నీ శరీరములో ఈ అవయవాలను ఎలా కలిసి ఐక్యంగా పని చేసుకుంటున్నాయో అలా మేము సంఘముగా ఉండి అలా ఐక్యంగా పని చేసుకోవటానికి కృపనిమ్మని ప్రార్థిస్తున్నాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, ఇదిగో ప్రభువా, విత్తబడిన వాక్యమంతటిని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరి హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు సంధింపచేసిన విధానం బట్టి స్తుతిస్తున్నాం. అండగా, తోడుగా, నమ్ముకోదగినటువంటి సహాయకుడుగా మీరు మా ఎడల చూపుతున్న మహాకృపను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. నాయన సహాయం చేయండి, కృపనివ్వండి, కనికరముంచమని కూడా మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా, 20 లాక్డౌన్ ఉన్నప్పటికీ ఆంక్షలు సడలించారు. 20 మరి 8 నుండి మరి కొంచెంగానే జరుపుకోవాలంటున్నారు. ఇదిగో 14 మరలా మా చర్చెస్ మేము తెరవడానికి మీరు అవకాశం ఇచ్చారు. మీ కృప, మీ సన్నిధి, మీ నడిపింపు ఎల్లప్పుడూ మాకు మెండుగా దయచేసి మీ కృపను అనుగ్రహించి మీ సన్నిధి మాకు నాయన తోడుగా ఉంచమని అడుగుతున్నాం తండ్రి. ఇంతకాలం మమ్మల్ని కాపాడావు. రేపు వైరస్ పెరుగుతుంది, కేసులు పెరుగుతున్నాయి, మరణాలు పెరుగుతున్నాయి. రాబోతున్న దినాల్లో మమ్మల్ని, మా కుటుంబాలను కూడా కాపాడమని అడుగుతున్నాం తండ్రి. ఆయన జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని బలపరచండి, భద్రపరచండి, నూతన జన్మ అనుభవంలోకి నడిపించండి. మా సంఘంలో ఉన్న సండే స్కూల్ యవనస్తులు, స్త్రీల సమాజం, విశ్వాసులు, వృద్ధులు, సంఘ సభ్యులు, సంఘ పెద్దలందరినీ దీవించండి. ప్రతి ఒక్కరిని నీ కృపలో వర్ధిల్ల చేసి అండగా, తోడుగా, నమ్ముకోదగిన సహాయకుడుగా ఉండమని మేము ప్రార్థిస్తున్నాం. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. తోడుగా ఉండమని, కృప చూపించమని, ఆయన అన్ని విధాలుగా మమ్మల్ని ఆదరించమని అడుగుతున్నాం. మీ సహాయము, మీ సన్నిధి, నడిపింపు మాకు దయచేసి క్షేమాన్నిచ్చి మమ్మల్ని అన్ని విధాలుగా తృప్తిపరచమని, రాబోతున్న కాలమంతా మీ కృపా సన్నిధి మాకు దయచేయమని. ఇదిగో తండ్రి, మరి ఈ ప్రత్యక్షతలో యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో ఆ ప్రతి కుటుంబాన్ని దీవించండి, మేలులతో నింపండి. రాబోతున్న దినాలని వారి హృదయవాంఛలు నెరవేరుస్తూ ఈ ప్రతికూల పరిస్థితిని కాపాడుతూ
నీకు సజీవ సాక్షులుగా నీ రాజ్య వారసులుగా వారిని బలపరిచి తోడైండమని అడుగుతున్నాం. కృప చూపించమని అడుగుతున్నాం. బలపరచమని అడుగుతున్నాం. సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ నామానికి మహిమ తెచ్చుకోమని నాయన ఈ కార్యక్రమాన్ని మరి నాయన ఇదిగో తండ్రి టెలికాస్ట్ చేస్తున్న యూత్ వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటూ వారి భవిష్యత్తుని నాయన రాబోతున్న కాలంలో వారి జీవితాన్ని స్థిరపరచు, బలపరచు, తోడైందమని నీ నామానికి మహిమ తెచ్చుకోమని మేము నాయన ఈ ప్రభుత్వం మార్గదర్శకాలు పాటిస్తూ ఆయన కొంతవరకు దీని నుండి మేము విడుదల పొందటానికి సహాయం చేయమని మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుడుగా, నీ రాజ్యం వచ్చుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరు. మానవుల నేడు మాకు దయచేయి. మా ఎలా ప్రాణం చేసిన క్షమించిన ప్రకారం మా ప్రాణం శోధంలోనికి తేకాదుష్టుని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నేను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని దింపచేసి నీకు సమాధానం కలుగచేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు.